పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్. హిట్లు ఫ్లాప్లతో సంబంధం ఉండదు. డిజాస్టర్ అయిన సినిమా కూడా రికార్డు కలెక్షన్లు సాధించిందంటే అది పవన్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమానే. అయితే అదంతా వెండి తెరపైనే. పవన్ పొలిటికల్ ప్రస్థానం మాత్రం ఆటుపోట్లతోనే సాగింది. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు పవన్ పాలిటిక్స్ కు పనికి రారు అనే విమర్శలకు కారణమయ్యాయి. అంతెందుకు, వైసీపీ ఓటమి లక్ష్యంగా ఓటు చీలనివ్వనని ఛాలెంజ్ చేసి మరి పొత్తుల కోసం చేసిన ప్రయత్నాలు విమర్శలకు దారితీశాయి. కానీ ఈసారి పవన్ లెక్క తప్పలేదు. ఏపీ ఎన్నికల పిక్చర్లో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పక్కాగా ప్లాన్ చేశారు. పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశారు. ఆ ఫలితమే కూటమి రికార్డు విజయం. ఇప్పుడు పవన్ అవగాహన లేని రాజకీయ నేత కాదు, రాజకీయ వ్యూహకర్త. ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్. 2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ. ఒకవైపు వై నాట్ 175 అంటూ యాక్షన్ మార్చేసిన వైసీపీ, మరోవైపు సీఎం సీఎం అంటూ దిక్కులు పెక్కటిలేలా జన సైనికుల నినాదాలు. జనసేనాని ఏం చెప్తారు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఇదే ఉత్కంఠ అందరిలోనే ఉంది. ఆ సమయంలో ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు నాంది పలికింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తి లేదనే చెప్పిన మాట అప్పటి వరకు ఉన్న రాజకీయాలను మలుపు తిప్పేసింది. వై నాట్ 175 అంటూ వైసీపీ వేసుకున్న లెక్కల్ని తారుమారు చేసి రాష్ట్రంలో అధికార మార్పిడికి బాటలు వేసింది. ఆ తర్వాత హలో ఏపీ బై బై వైసీపీ నినాదంతో జనంలోకి చొచ్చుకు వెళ్లిపోయారు జనసేనాని. హలో ఏపీ బై బై వైసీపీ. పవన్ ఈ ప్రకటన చేసినప్పటి నుంచే ఏపీ రాజకీయం మారింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీనే అయినా వైసీపీ టార్గెట్ అంతా జనసేననే అన్నంతగా సీన్ మారిపోయింది. సినిమా ప్రదర్శనలపై ఆంక్షలు, పవన్ పర్యటనకు అడ్డంకులు, సేనాని అడుగు బయట పెట్టనీయకుండా పోలీసులు కాపలాలు, చివరికి అభిమానులకు అభివాదం కూడా చేయొద్దనే వరకు వెళ్లడం, వైసీపీ కాపు నాయకులతో రోజు తిట్టించడం, పదే పదే ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శించడంతో పాటు చివరకు పవన్ కు తిక్కంటూ టార్గెట్ చేసింది వైసీపీ. అయితే నా తిక్కకు ఓ లెక్కుందంటూ పవన్ ఎప్పటికప్పుడు వైసీపీ నాయకుల విమర్శల్ని గట్టిగానే కౌంటర్స్ ఇస్తూ వచ్చారు. పార్టీ శ్రేణులను ఆ విధంగానే సమాయత్తం చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు అరెస్టు సమయంలో పొత్తుపై ప్రకటన చేశారు. జైల్లో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అక్కడే స్పష్టం చేశారు. ఏపీ రాజకీయంలో గేమ్ చేంజింగ్ మూమెంట్ అదే. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే పవన్ ప్రకటన ప్రకారం వైసీపీ మినహా మిగతా పార్టీలు ఏకతాటిపైకి రావాల్సి వచ్చింది. అయితే పవన్ అప్పటికే బీజేపీ పొత్తులో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీతో తెగదెంపులు చేసుకున్న బీజేపీ మళ్లీ కూటమి అంటే ఒప్పుకుంటుందా అనే సందేహం అందరిలోని కలిగింది. ఆ సమయంలో బీజేపీ నుంచి పవన్ కు కొన్ని ఇబ్బందులు తప్పలేదు. కానీ జనసేనాని అవేమీ ఆలోచించలేదు. ఏపీలో వైసీపీని దించాలంటే చేతులు కలపాల్సిందేనంటూ పట్టుబట్టారు. కూటమి కట్టే వరకు నిద్రపోలేదు పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలు మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా పొత్తు అవసరాన్ని పవన్ విడమర్చి చెప్పుకుంటూ వెళ్లారు. చివరకు మెప్పించి పొత్తుకు ఒప్పించారు పవన్ కళ్యాణ్. అయితే పొత్తులో పవన్ కళ్యాణ్ ఎక్కడా రాజకీయ స్వార్థానికి పోలేదు. జనసేన బలం 2019లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి పవన్ 50 సీట్లకు తగ్గకుండా అడుగుతారని అంతా భావించారు. అయితే ఈసారి ఎన్నికల పొత్తులో పంతాలు కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు జనసేనాని. అందుకే మొదట్లో 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ సీట్లకు అంగీకరించారు. కూటమిలో బీజేపీ చేరడం,
వారి నుంచి సీట్ల డిమాండ్ పెరిగేసరికి తన కోటాలోనే త్యాగం చేసి 21 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లతో సర్ది పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. చివరకు తన సోదరుడు నాగబాబును అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేయించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ఒక్క నిర్ణయం చాలు వైసీపీ పతనం కోసం పవన్ ఏ స్థాయిలో త్యాగాలకు సిద్ధపడ్డారో తెలియజేయడానికి. అయితే సీట్లు తీసుకోవడం గొప్ప కాదు, గెలవడం ముఖ్యమన్నదే సేనాని పాయింట్. ఓడి వైసీపీ నేతలతో మాటలు పడే కన్నా గెలిచి వాళ్ల నోటికి తాళం వేద్దామని జన సైనికుల్ని మహాసంగ్రామానికి సిద్ధం చేశారు. ఈ ప్రయాణంలో జనసేనానికి ఎదురైన అతిపెద్ద సవాల్ కాపు నేతలే. హరిరామ జోగయ్య 175 స్థానాల్లోని సగం సీట్లు అడగాలని పదే పదే పవన్ కు లేఖలు రాశారు. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరి పవన్ ను ఓడిస్తానని, లేకపోతే తన కులం పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా మారతానంటూ సవాల్ విసిరారు ముద్రగడ. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా పంతాలకు పోలేదు, సంయమనం పాటించారు. జన సైనికుల్లో ఏ చిన్న అసంతృప్తి ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఏదైనా అని వారికి సర్ది చెప్పారు. ఎన్నికల సమయానికి అందరూ సర్దుకుపోయేలా చేశారు. జనసేన ఓటు టీడీపీ బీజేపీలకు బదిలీ కావాల్సిందేనంటూ నిర్దేశించారు పవన్. చివరికి తన లక్ష్యాన్ని చేరుకుని కూటమి ప్రభుత్వ ఏర్పాట్లో గేమ్ చేంజర్ అయ్యారు. నిజానికి జనసేన రాజకీయ ప్రస్థానానికి 10 ఏళ్లు పూర్తయినా అధికారం అనుభవించలేదు, కనీసం ప్రతిపక్షంలోనూ లేదు. అయినా పవన్ కళ్యాణ్ చరిష్మా ఆ పార్టీ ఉనికికి పెట్టని కోట్లా నిలిచింది. ప్రజల కోసం నిలబడ్డం, అన్యాయంపై గొంతెత్తడం, అరాచకాన్ని నిలదీయడం ఇటువంటివన్నీ సేనానికి గేమ్ చేంజర్ గా నిలబట్టాయి. ప్రభుత్వ తప్పిదాలను నిలదీయడంలో పవన్ ఎక్కడా రాజీ పడలేదు. చివరకు తన వ్యక్తిగత జీవితంపై దాడికి దిగినా ఆయన బెదరలేదు. అవసరమైన ప్రతిసారి పట్టు విడుపులు ప్రదర్శించారు. జనం కోసం వైసీపీ వ్యతిరేక శక్తుల్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చి కూటమి విజయం సాధించడంలో తనదైన పాత్ర పోషించారు పవన్. కాపుల ఓట్లు చీలకుండా కూటమికి పడేలా చూశారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ పరిణతి లేని లీడర్ గా విమర్శించిన వాళ్లే ఇప్పుడు సేనానిని గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారు. అదంతా ఆయన పట్టుదలతోనూ సాధ్యమైంది. సింపుల్ గా చెప్పాలంటే జనసేనాని రాజకీయం చేయటం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపించారు. బ్రేక్ తీసుకుందాం.